దేవుని స్తోత్రము. అనుదిన వాక్య ధ్యానమనక ఈరోజు 2024 సంవత్సరము ఆగస్టు నెల 2వ తారీఖు. ఈరోజు ధ్యాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 39వ వచనాన్ని మనము ధ్యానించుకుంటున్నాము. ధ్యాన వాక్యము ఒకసారి చదువుకుందాం. నీ న్యాయ విధులు ఉత్తమములు, నాకు భయము పుట్టించుచున్న నా అవమానమును కొట్టివేయుము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము దేవుని విధుల గురించి ధ్యానించుకుంటున్నాము. దేవుని న్యాయ విధులు ఎంతో అత్యుత్తమైనవి. ఆ న్యాయ విధులు ప్రతి మనిషి పాటించాలి అని దేవుని యొక్క ఉద్దేశము, దేవుని కోరిక. దేవుడు ఆశపడుతున్నాడు కూడా. మనిషి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలంటే దేవుని న్యాయ విధులు తప్పకుండా పాటించాలి. ఆ న్యాయ విధులే ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు. ఆయన న్యాయ విధులు అంటే ఆయన కట్టడలు, ఆయన ఆజ్ఞలు. ఆ ఆజ్ఞలు పాటిస్తే ఏ ఒక్కరికి అవమానం అసలు జరగదు. ఇక్కడ ఒక సంగతి మనం ఆలోచించాలి. లోకం దేవునినే ద్వేషించింది. మరి దేవుని న్యాయ విధులను అనుసరిస్తున్న దేవుని పిల్లలను ద్వేషించకుండా ఉంటుందా? లోకము ద్వేషించినా ప్రతి మనుష్యుడు పాపుల మార్గమున నడవకుండా, పాపులున్న చోట కూర్చుండక, దుష్ట సాంగత్యమునకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ప్రేమ కలిగిన మనస్సుతో ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ ఆ ప్రకారంగా అలా జీవిస్తుంటే ఎలాంటి అవమానమునకు గురి కావటానికి వీల్లేదు. అవమానం అనేది అసలు జరగదు. మనలను కాపాడుతుంది ప్రేమగల తండ్రి, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, బలవంతుడైన తండ్రి. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు దేవుని ఎంతో భక్తి కలవాడైనప్పటికీ ఎన్నో అవమానాలకు గురైనట్లు పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. అయినప్పటికీ కీర్తనకారుడు దేవుణ్ణి ఎంత మాత్రమును వదలలేదు. ఈ ప్రకారంగా లోకము దేవుని పిల్లలను ద్వేషించినా ఓపికతో దేవుని యందు భయభక్తులు కలిగి కీర్తనకారుడు తన అవమానమును కొట్టివేయమని దేవునికి విజ్ఞాపన చేసినట్లు అవమానం పొందిన మానవుడు తనకు కలిగిన అవమానమును కొట్టివేయమని దేవునికి విజ్ఞాపన చెయ్యాలి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. మనం ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, జీవముగల నాయన, నీ పాదములు స్తోత్రములు. తండ్రి, నీ దివ్యమైన వాక్యాలను మేము నిత్యము ధ్యానించుకునే ఇంత గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు నాయన. నేటి ధ్యాన వాక్యమును వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించయ్యా. ఇదిగో తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి ప్రభువా, నీకు నీ యొక్క న్యాయ విధులను మేము పాటించుకుంటూ మేము దుష్ట సాంగత్యములోకి మేము వెళ్లకుండా నీతోనే మేము స్నేహము జరుపుకుంటూ ఉంటే మేము ఏ అవమానమునకు మేము గురి కాము అని మేము గుర్తెరుగుటకు మా మనసులను, మా హృదయాలను నీవు నీ స్వాధీనములు ఉంచుకొని మమ్ములను తండ్రి నీ యందు భయభక్తులు గల బిడ్డలముగా ఉండులాగన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమని ఈ మనవులన్నీ యేసయ్య ఇప్పుడు నామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమేన్.